హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వేడి వేడి ఎండల్లో చల్లని బాదం పాలు తాగితే ఎలా అనిపిస్తుంది? సో ఆ చల్లని బాదం పాలు, అది కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం హైజీన్గా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది కదా. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, బాదం పాలు ఎన్నిసార్లు ట్రై చేసినా థిక్ కన్సిస్టెన్సీ రావట్లేదు, ఏం చేయాలి? కోవా యాడ్ చేయాలా, కోవా యాడ్ చేయకూడదా, ఎలా చేయాలి, ఏంటి అనే క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి. సో వాటన్నిటికీ సమాధానం లాగా నేను ఒక బాదం పాలు చేసి వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ బాదం పాలు రెసిపీని మీరు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఇప్పుడు మనము 1 లీటర్ పాలను అయితే తీసుకున్నాము. వాటిని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు ఇలా పైన మీగడ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా అందరూ వాడేదే కస్టర్డ్ పౌడర్ అనమాట. కస్టర్డ్ పౌడరే వెనిలా ఫ్లేవర్ది అయితే వాడుతున్నా నేను. జస్ట్ ఈ ఒక్క ఇంగ్రీడియంట్తోనే ఇప్పుడు మనము బాదం పాలను అయితే తయారు చేయబోతున్నాము. ఎటువంటి బాదం పప్పులు లేకుండా కూడా మనం ఇప్పుడు బాదం పాలను అయితే తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం పాలు బాగా కాగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని సపరేట్గా ఇంకొక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా చిన్న టేబుల్ స్పూన్తోనే వేసుకుంటున్నాను, పెద్ద టేబుల్ స్పూన్ కూడా కాదు. మీరు తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి కస్టర్డ్ పౌడర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. టీ గ్లాస్తో చిన్న గ్లాస్ వరకు పంచదార అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పాలు ఇట్లా మీగడ వస్తున్న కొద్దీ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ పాలు పొంగిపోకుండా చూసుకోండి. దాంట్లో మనం ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. ఇంక తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు, అంటే 1 కప్పు వరకు పంచదారని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పంచదార యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ మళ్ళీ బాగా మరగనివ్వండి. ఎంతలా మరగాలి అంటే మీగడ ఫామ్ అవ్వాలన్నమాట. అలా మరిగిన తర్వాత ఇప్పుడు మనము వేడివేడిగా పొంగుతున్న పాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి 2 స్పూన్స్ పాలను తీసుకొని ఇలా కస్టర్డ్ పౌడర్లు అయితే వేసుకుంటున్నాను. ఎందుకు వేడివేడి పాలే వేసుకుంటున్నాను, చల్లటి పాలు కూడా వేసుకోవచ్చు కదా అంటే, చల్లటి పాలు కూడా వేసుకోవచ్చు, ఏమవ్వదు. మీ దగ్గర ఎక్సెస్ పాలు లేకపోతే వాటర్లో కూడా డైల్యూట్ చేసుకోవచ్చు, వాటర్లో కూడా కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఆ బాదం పాలు చేయడానికి కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుతున్నాము. కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడివేడి పాలు పోసాం కాబట్టి ఉండలు ఏమన్నా ఉంటే పైకి తేలుతాయి అన్నమాట. ఇలా కలుపుకొని మళ్ళీ వేసుకునే ముందు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా, పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనము మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్సర్ మాన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకు కలర్ ఇంకా కావాలి, ఇందులోనే కలర్ కూడా వచ్చేస్తుంది, బాదం పాలు కలర్. మీకు కలర్ కావాలి అంటే కొంచెము సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు అంటారు, అది కూడా లేకపోతే కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అది వచ్చేసరికి ఆప్షనల్ అనమాట. నేనైతే ఎటువంటి కలర్ యాడ్ చేయట్లేదు. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా సిమ్ మీద పెట్టి మరిగించండి. ఇప్పుడు మనము పెట్టిన స్పూను పెట్టినట్టే కలుపుతూనే ఉండాలి. అస్సలు సైలెంట్గా అసలు ఉండకూడదు. వేరే పని ఏ పని చెప్పకూడదు అనమాట. కలిపే పని ఒకటే చెప్పాలి ఆ స్పూన్కి. ఇప్పుడు అందులోనే అరగుప్పెడు వేస్తున్నా నేను. మీకు కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అరగుప్పెడు పచ్చి జీడిపప్పునే ఎటువంటి ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ముక్కల్లాగా చేసేది వేసేస్తున్నాను. వాటిని కూడా ఒక 5 మినిట్సే ముందే వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలన్నమాట. సరే, చివర్లో ఇంక ఇలా మరిగిపోయిన తర్వాత బాదం పాలకి మనకి బాదం పాలు అరోమా అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు మిల్క్ తీసుకున్నప్పుడు ఏ మిల్క్ అయినా తీసుకోండి, బాగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు అచ్చం స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే ఖచ్చితంగా మనము ఫ్యాట్ యాడ్ అయిన పాలనే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బాదం పప్పు అనేది రాత్రే నానబెట్టేసుకోవాలి, లేకపోతే ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు. నానబెట్టుకొని పైన తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఆ బాదం పాలలో వేసేసుకోవడమే. నేను నైట్ చేశాను, ఇది వచ్చేసరికి మార్నింగ్ క్లిప్ అనమాట. మార్నింగ్కి కట్ చేసి వేసాను, తర్వాత మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మధ్యాహ్నానికి సర్వ్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి మన బాదం పాలలో మీగడ ఎలా ఫామ్ అయిందో. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల మీగడ ఫామ్ అవుతుంది. ఆ మీగడని ఒకసారి అలా బాదం పాలు మొత్తంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి.
అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్లో తాగినట్టు అనిపిస్తుంది. కోవా ఎటువంటి కోవా యాడ్ చేయాల్సిన పని లేదు. మనకు పైన మీగడ ఏదైతే ఫామ్ అయిందో అదే మనకి మధ్య మధ్యలో కోవా లాగా తగులుతుంది అనమాట. అందుకే సర్వ్ చేసుకునే ముందు ఒకసారి అలా కలుపుకొని తర్వాత సర్వ్ చేసేసుకోండి. చిన్న టీ గ్లాస్ అంత తాగితేనే ఎన్నో బాదం పాలు తాగినంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలానే అనిపించింది. నేను బయట తాగడం కన్నా ఇంట్లోనే ఇలా చేసుకొని తాగడానికి భలే ఇష్టపడతాను. నాకు ఇష్టమైన వాటిలో ఇది ఒక డ్రింక్ డెజర్ట్స్లో. చూడండి థిక్గా వచ్చింది, పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో లానే వచ్చింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు అసలు నమ్ముతారో నమ్మరో. చూడండి నేనైతే టేస్ట్ చేసేసాను. అబ్బా భలే కుదిరింది. మరి మీరు కూడా చేయండి. ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైతే వీడియోస్కి కామెంట్స్ చేస్తారో వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేసేస్తాను. సో ఈ కమ్మని బాదం పాలని వేడి వేడి ఎండల్లో చల్లగా సర్వ్ చేసేస్తే మనసుకి హాయిగా ఉంటుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.